క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఈ మాటలు మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ నెహెమ్యా ఇశ్రాయేలీల గురించి, వారి యొక్క ఐగుప్తు నుండి వారు వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ విన్నవించుకుంటున్నట్టుగా మనం చూడగలం. అక్కడ అనేకమైన విషయాలు చెప్తూ 20వ వచనంలో అంటున్నారు కదా, వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసి. అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటల్ని, దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు కనుక వారిని మరలా దేవుని యొక్క గొప్పతనం తెలియజేయడానికి, దేవుడు అంటే ఎవరు అనేది వారికి గుర్తు చేయడానికి, దేవుడు అంట వారికి బోధించడానికి ఉపకార ఆత్మను దయచేశాడంట. అంటే ఎవరైతే ఇశ్రాయేల్కి బోధిస్తున్నారో వారి మీద ఉపకార ఆత్మ ఉండేదంట. ఇంగ్లీష్లో అయితే గుడ్ స్పిరిట్ టు ఇన్స్ట్రక్ట్ దెమ్ అని ఉందనమాట. అంటే మంచి ఆత్మను దేవుడు దయచేసేటట, మంచి విషయాలు, దేవుని విషయాలు చెప్పేవారుగా అక్కడ ఉన్నారంట. అంతేకాకుండా నీవు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారు ఎంత అవిధేయతగా ఉన్నా, ఎంత సనిగినా, ఎంత గొనిగినా, ఇన్నిసార్లు మోషే మీదకి, అహరోను మీదకి, దేవుని మీదకి లేచినా దేవుడు మాత్రం తన మన్నాను ఇయ్యక మానలేదట. అంటే దేవుడు మనుషులను చూసి మారేవాడు కాదు, మనుషుల ప్రవర్తన చూసి మారేవాడు కాదు. నువ్వు ఏంటి అంటే నువ్వు గొప్పవాడవు, నువ్వు ఘనమైన దేవుడువు. ఇతరులు నీకు చేసిన దాన్ని బట్టి, ఇతరులు నిన్ను కించపరిచిన దాన్ని బట్టి మానక వారి ఎడల నీ దయను చూపించావు అని ఇక్కడ నెహెమ్యా దేవుని సన్నిధిలో గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా వారి దాహంకు ఉదకం ఇచ్చితివి. వారికి దాహం వేసినప్పుడల్లా వారి దాహం తీర్చడానికి వారికి నీవు అన్నాతో పాటు దాహం తీర్చడానికి ఉదకం అంటే నీళ్లను కూడా ఇచ్చావు. వారు నీళ్లు అవసరమైనప్పుడు బండను చీల్చి ఇచ్చావు. ఎండిపోయిన వాటినే సెలహీర్లుగా మార్చిన దేవుడివి అని ఇక్కడ నెహెమ్యా మరొకసారి గుర్తు చేస్తున్నారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఒక విషయమై దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు మన ఎడల ముందు జరిగించిన కార్యాలను కూడా జ్ఞాపకం చేస్తూ, మీరు ఇంత గొప్ప దేవుడు కదా, మా జీవితంలో ఇప్పుడు కూడా మీరు గొప్ప కార్యం చేయగలరు అని విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలను చూస్తాము అని ఇక్కడ నెహెమ్యా మనకి బోధిస్తున్నారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు చాలినవాడుగా ఉన్నారనమాట. ఏది మనకు అవసరమో, ఎప్పుడు అవసరమో అప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నారు. మనము సనుగుతున్నామని, గొనుగుతున్నామని ఆయన మారిపోయే దేవుడు కాదు, కానీ మన సనుగులను, గొనుగులను మాన్పివేసి మన నోట ద్వారా దేవుని స్తుతించేటట్టుగా చేసి ఆయన ఉపకార ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని యేసుక్రీస్తు స్వరూపంలోనికి మారుస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం అంగీకరిస్తూ, ఆయనకు లోబడుతూ, దేవుని చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకునే వారంగా, దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలుకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ముందుముగాక. దేవుని కృప మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.